హాయ్ ఫ్రెండ్స్, సండే స్పెషల్ మా ఇంట్లో కేజీ మటన్లు బిర్యానీ చేస్తున్నాను. ఇప్పుడు ఫ్రెష్గా కడిగి పెట్టుకున్నాను మటన్ అనేది. దాంట్లోకి మసాలా, అల్లం వెల్లిపాయ, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు ముందు మనం పెరుగు వేసుకుందాం. మటన్లో కారం, టేస్ట్కి సరిపెట్టేటట్టు కారం వేసుకోండి. నేను కొద్దిగా ఎక్కువనే వేస్తున్నాను. ఇప్పుడు ముందు పట్టిన పచ్చిమిర్చి పేస్టు, కొత్తిమీర, పుదీనా పట్టినాక ఆ పేస్ట్ కూడా వేసుకోవాలి. టేస్ట్ బాగుంటుందండి. కొద్దిగంత పసుపు, అల్లం వెల్లిపాయ, ఉప్పు, చూడండి ఆనియన్, ఫ్రై చేసిన ఆనియన్, కొత్తిమీర, పుదీనా, మనం ఆయిల్ అండి, ఆనియన్ ఫ్రై చేసుకున్న ఆయిల్, ఇవన్నిటిని ముక్కలు పట్టేలా మనం కలుపుకోవాలండి. చూడండి, మనము వాటర్ వేయకుండా మటన్లో కొంచెం వాటర్ ఉంటుంది కాబట్టి సెట్ అయ్యింది. హోల్ గరం మసాలా అండి, చెక్క, లవంగ, విలాచీలు అన్నీ వేసిన చూడండి. ఇప్పుడు వాటరు బియ్యానికి పెట్టుకున్నాం కదా, ఇంట్లో మసాలా వేసి దీంట్లో కొద్దిగంత ఆయిల్ వేసుకోవాలి. ఎందుకంటే అన్నం అనేది పొడి పొడిగా రావడానికి. చూడండి, రెడీ అయిపోయింది అన్నం. ఇప్పుడు మనం దమ్కేసుకోవాలి. ఫస్ట్ మనం మటన్ గిన్నెలో వేసుకొని ముందు వేసుకోవాలండి మటన్ అనేది ఫస్ట్. తర్వాత చూడండి ఉడికిపోయింది, సగం ఉడికిపోయిందండి. అంటే ఎక్కువ మరి ఉడకనిచ్చుకోవద్దు, బాస్మతి రైస్ తోటి చేస్తున్నాను. మనం దానిపైన మళ్ళా కొద్దిగా ఎక్కువనే వేసుకొని మనం మటన్ మధ్యన మళ్ళీ వేసుకోవాలండి దానికి. ఎందుకంటే గ్రేవీ అనేది రెండు అన్నానికి సరిపోవాలి కదా, పైన కింద గ్రేవీ రావాలి కాబట్టి మధ్యలో వేసుకోవాలి. మళ్ళీ చూడండి, ఫ్రై చేసిన ఆనియన్ పైన వేసుకొని కొత్తిమీర, పుదీనా కూడా మనం కొత్తిమీర, పుదీనా వేసుకొని దానిపైన మనం ఇట్లా గాలి రాకుండా ఉండడానికి ఒకటి కాటన్ గుడ్డ వేసుకొని దాని మీద పైన మళ్ళా బరువు పెట్టుకోవాలి. చూడండి, అన్నం అనేది రెడీ అయిపోయింది. చూడండి ఎలా పొడి పొడి వస్తుందో. బాస్మతి రైస్ తోటి చేసినాం కాబట్టి సూపర్ ఉందండి. చూడండి, రెడీ అయిపోయింది బిర్యానీ. చూడండి ఎలా పొడి పొడిగా వచ్చిందో. మనము బాస్మతి రైస్ తోటి చేసినాం కాబట్టి ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎంత బాగా వస్తుందో కామెంట్స్ చెప్పండి. ఇంట్లో చేసుకునే కంటే బయట తెచ్చుకునే కంటే ఇంట్లో చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా చేసుకోండి. ఎలా వచ్చినా కామెంట్ చెప్పండి. సూపర్ అనిపిస్తుంది అండి. నేను ఎప్పుడు చేసినా కానీ మటన్ బిర్యానీ కానీ చికెన్ బిర్యానీ కానీ మా వాళ్ళు చాలా ఇష్టపడతారు. అసలు బయట నుంచి వాళ్ళు తేనేదేరు, ఇంట్లోనే నువ్వే చేయి అంటారు. ముక్క కూడా మంచిగా ఉడికిపోయిందండి. చూడండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కాలుతుంది కానీ అట్లనే చూపిస్తున్నాను. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.